కాల్ చేయండి. థ్యాంక్ యూ. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా ఏదో అటెండెన్స్ కోసం కాకుండా శ్రద్ధగా మనసు పెట్టి వినాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఇన్వైట్ చేసుకోబోయే సార్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి మెసేజ్ ద్వారా అసాధారణ శక్తి మారిన తీరు ఈరోజు వినబోతున్నాం. మన అసోసియేషన్ కాకపోయినప్పటికీ కూడా, నేను ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా అడిగిన వెంటనే పెద్ద మనసుతో ఓకే సార్ తప్పకుండా చేద్దాము, నా వాయిస్ హెల్ప్ అవుతుంది అనుకుంటే 10 మందికి హెల్ప్ అవుతుంది, ముందుకు వెళ్తారు అనుకుంటే నేను ఎప్పుడు రెడీ సార్ అని చెప్పి మంచి సహృదయంతో అడిగిన వెంటనే మనకు సమయం ఇచ్చారు సారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జూమ్ వేదిక ద్వారా ఫ్రెండ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫ్యామిలీ తరఫున థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్, విశాల్ సార్ కో-హోస్ట్ ఇవరా సార్. దత్తు సార్ ఒక చిన్న వీడియో ప్లే చేసిన తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. విశాల్ సార్ కో-హోస్ట్ ఇవరా ఇచ్చాను సార్. ఒకసారి చూడండి. విశాల్ సార్ మీకు హోస్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లే చేయరా వీడియో. గుడ్ మార్నింగ్ లీడర్స్, గమనించండి. వీడియో ప్లే అయిన తర్వాత మీరు ఫోన్ ని స్ట్రైట్ కాకుండా ఒక పక్కకు వంచి చూడండి. ఎందుకంటే మీకు డిస్ప్లే అనేది నీట్ గా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను నేనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను హించేలా నే వల విసిరితే విలా విలా నే నలా కదిలితే హల్లా గులా. మై నేమ్ ఇస్ బిల్లా, బిఫోర్ బిల్లా, ఒకటే సైన్యంలా వచ్చానిలా. మై నేమ్ ఇస్ బిల్లా, బిజలి బిల్లా, మెరుపే మనిషి అయితే ఉంటాదిలా. శరణం భజే భజే శరణం భజే భజే. పిడుగులొక ముష్టిఘాతమై లక్ష్య భేదనం చేరా. భద్రమూర్తిపై విద్రోహులపై రుద్ర తాండవం చేరా. ఉగ్రతురంతం దగ్ధం చేసే అగ్ని క్షిపణి వైరారా. ఎచటే చటే చటే కీచకుడున్నా అచట చటే పొడి చేరా. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం,
ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. థ్యాంక్ యూ విశాల్ సార్. చాలా చక్కటి వీడియో సార్ కోసం క్రియేట్ చేసి గ్రాండ్ గా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ దత్తు సార్, థ్యాంక్ యూ, హార్ట్లీ వెల్కమ్ సార్. Thank you, sir. Thank you so much, Ravi Babu, sir. థ్యాంక్ యూ సార్. విశాల్ సార్ ఇంత మంచి వీడియో, నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇప్పటి వరకు నేను కూడా అలాంటివి అయితే తయారు చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషం వేసింది అసలు అది చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక 35 minutes to 40 minutes, my dear leaders, మీరందరూ కూడా ఎవరైతే ఈరోజు ట్రైనింగ్ అటెండ్ అయిందో, ఈరోజే కాదు రోజు మార్నింగ్ మీ సెషన్స్ అనేటివి నడుస్తాయి కాబట్టి ఒకటి మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, యాక్చువల్ గా మనం ఈ బిజినెస్ లో, సార్ నా వాయిస్ క్లియరా రవిబాబు సార్? క్లియర్ సార్, క్లియర్. ప్లీజ్ కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా మన ఈ బిజినెస్ లో మనకు ఎక్కువగా ఛాలెంజెస్, సవాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. ఈ బిజినెస్ నుంచి 90% క్విట్ అవ్వడానికి కారణం హస్బెండ్ పనిచేస్తే వైఫ్, వైఫ్ పనిచేస్తే హస్బెండ్, పిల్లలు పనిచేస్తే పేరెంట్స్, పేరెంట్స్ పనిచేస్తే పిల్లలు ఈ బిజినెస్ ని ఆపేస్తారు. ఈ బిజినెస్ నుంచి మనం వెళ్ళిపోయే ప్రమాదం ఎక్కువ. 90% ఛాలెంజెస్ మనకి ఇంటి నుంచి ఉంటాయి. కాబట్టి కరోనా తర్వాత మనకు అద్భుతమైన ఒక అవకాశం ఈ జూమ్. మరి ఈ జూమ్ లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎప్పుడైతే కూర్చొని ప్రతిరోజు వింటారో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఎవరైతే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిండ్రో వాళ్ళైతే 100% ఫ్యామిలీతో కూర్చొని వింటే చాలా బాగుంటది. మరి నా సెషన్ అయితే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతోనే వినాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అసలు 99% పీపుల్ మన ఏదైతే ఒక స్టేజ్ ఉందో అప్పు కదా, అప్పు లేని కుటుంబం లేదు, అసలు అప్పు లేకుండా ఎవరు కూడా లేరు. బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు నాకు అప్పులు ఉన్నాయని చెప్పేసి చాలా మంది వెస్టీజ్ బిజినెస్ ని టేకప్ చేయకుండా నేను అప్పు తీరిపోయిన తర్వాత వస్తా అని అనుకునే వాళ్ళు చాలా మంది. కానీ తెలియాల్సింది ఏంటంటే జీవితంలో అప్పు తీరేది వాళ్ళు వెస్టీజ్ టేకప్ చేయరు. కానీ వెస్టీజ్ లోకి వస్తే నా ఒక సక్సెస్ జర్నీ, నా ఒక జర్నీ మీరు విన్న తర్వాత అసలు వెస్టీజ్ ఏ విధంగా మనని అప్పుల నుంచి బయటపడేస్తుంది, అసలు మనం ఒక ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి ఎట్లా వెళ్తాం అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే, మీ ఫ్యామిలీ కూడా మీరు తెలియజెప్పాలనుకుంటే ఒకసారి ఫ్యామిలీతో కూర్చొని వినండి అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే
రవిబాబు సార్ ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. యాక్చువల్ గా ఫోటో కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. బట్ నా నా ఒక సక్సెస్ జర్నీ ద్వారా సార్ ఎక్కడైనా ఎవరు అడిగినా కూడా నేను లైవ్ గా కూడా చాలా మంది నన్ను ట్రైనింగ్స్ అడిగితే అక్కడికి కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. అండ్ బూట్ క్యాంప్ లో సారీ జూమ్ లో కూడా చాలా సెషన్స్ చేయడం జరిగింది. బట్ మనందరం ఒక కుటుంబం. ఏ ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు బిజినెస్ టేకప్ చేసినా కూడా అది మనందరికీ సంతోషమే. అందులో చాలా సంతోషం. థ్యాంక్ యూ. అండ్ ఎంఎస్ఆర్ సార్కి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సార్ అయితే చాలా కూల్ పర్సన్, ఎప్పుడు కష్టపడే తత్వం కలిగినటువంటి వ్యక్తి. అండ్ స్పెషల్ థ్యాంక్స్, నేను మీ టీంలో ఎవరు మీ అప్లైన్స్ నాకు ఏమీ తెలియదు. నేను ఎవరు మీ అప్లైన్ అని కూడా నేను రవిబాబు సార్ని అడగలేదు. అండ్ ఇంకొక పర్సన్ కూడా ఎంఎస్ఆర్ టీం నుంచి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలా, సైదులు సార్. అంటే మేము బూట్ క్యాంప్ అరేంజ్ చేసినప్పుడు సార్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం ముందుకెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బొమ్మ మీ ఏరియాలో ఈ బొమ్మని ఏమంటారు ఒకసారి మీరు చాట్ చేయొచ్చు. ఓకే, కొన్ని ఏరియాలలో ఆంధ్రప్రదేశ్ సైడ్ చూస్తే దీన్ని గేదె అంటారు కదా. అదే మన తెలంగాణలో చూస్తే బర్రె అంటారు. అవునా? రైట్. మీ ఏరియాలో ఏమంటారో నేను ఎందుకు అడిగిన అంటే ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి కదా. బర్రెనే కదా, పక్కా బర్రెనే కదా. ఓకే, చాట్ చేస్తున్నారా? ఓకే, బర్రె. రైట్, గేదె. రైట్. తెలంగాణలో పక్కా బర్రెని అంటారు, గేదె అని ఎవ్వరు అనరు. ఓకే, బర్రె. ఒక బర్రె తన యజమాని కుటుంబాన్ని పోషించడానికి ఒక్కో బర్రె ఒక్కో రకంగా పాలిస్తుంది. ఉదాహరణకి ఒక 5 లీటర్ల నుంచి 10 లీటర్లు పాలిచ్చే బర్రెలని మనం చూస్తాం. ఓకే, బట్ ఈ యొక్క బర్రె సంపాదన కనుక మనం చూస్తే ప్రతి నెలకి మినిమం ఒక 15,000 రూపాయలు సంపాదిస్తుంది. ఒక బర్రె 15,000 రూపాయలు సంపాదిస్తుంది. ఒకసారి ఆలోచిద్దాం. ఒక బర్రెనే 15,000 రూపాయలు సంపాదిస్తే, ఒక బర్రెనే తన యజమాని కుటుంబాన్ని పోషించడానికి 15,000 రూపాయలు తన యజమాని చేతిలో పెడితే, మరి మీరు వెస్టీజ్ లో ఉన్నా, మీరు వెస్టీజ్ లో లేకపోయినా, బయట ప్రపంచం గురించి అయినా సరే, మన గురించి అయినా ఒక్కసారి బర్రె సంపాదనతో నీ యొక్క సంపాదనని పోల్చి చూసుకో. 10,000 రూపాయలకు పనిచేసే వాళ్ళు మార్కెట్ లో మనం చాలా మందిని గమనిస్తాం. 8,000 రూపాయలకు పనిచేసే వాళ్ళని చూస్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు ఇలాంటి నాతో కాదు అని వెనక్కి వెళ్ళే వాళ్ళని మనం ఎంతో మందిని చూసినాం. దాంట్లో నుంచి కొంతమంది వెస్టీజ్ లోకి వచ్చి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్నో రకరకాల నెగిటివ్స్, ఇంకా ఆలోచనలతో ఉన్నారు. ఒక్కసారి మీ యొక్క సంపాదన, మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎంత ఉంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. 15,000 రూపాయల కంటే తక్కువ ఉంటే అసలు మీ వాల్యూ ఏంది? అసలు మన వాల్యూ ఏంది? ఒక బర్రె 15,000 రూపాయలు సంపాదిస్తుంది. ఒక మనిషిగా నువ్వు 10,000 రూపాయలు సంపాదించలేకపోతే సరే ఏమనాలి? మరి నేనైతే ఏమనను. బట్ మీరు చెప్పండి, మీ ఇన్కమ్ 15,000 రూపాయలు. నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కసారి మీ యొక్క ఆలోచనని ఒక ఆలోచన చేయమని చెప్తాను. అవునా? ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. 100% ఒక బర్రె సంపాదన అంటున్నప్పుడు మన సంపాదన మరి ఎంత ఉండాలి? ఎంత సంపాదిస్తే నువ్వు నీ ఫ్యామిలీని లగ్జరీగా పోషించగలుగుతావు? మై డియర్ ఫ్రెండ్స్, రోజు పొద్దున్నే 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, 8 గంటల వరకు ఒక పనిలో నిమగ్నం అయ్యే వ్యక్తులు అందరం కూడా. వెస్టీజ్ పరిచయం కాక ముందు కుల వృత్తి పని కావచ్చు, ఇటు ఇస్త్రీ కావచ్చు, కటింగ్ షాప్ కావచ్చు, లేదంటే మేదరి పని కావచ్చు. కుల వృత్తి పని మనం
చేస్తున్న వాళ్ళం అవ్వచ్చు, లేదా మేస్త్రి పని చేస్తున్న వాళ్ళం అవ్వచ్చు, లేదా మార్కెట్లో ఒక దగ్గర ప్రైవేట్ గా కిరాణా షాప్ లో పని చేయొచ్చు, లేదంటే బట్టల షాప్ లో పని చేయొచ్చు, లేదంటే ఆటో నడపచ్చు. ఓకే, ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, టైలరింగ్ కావచ్చు, ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో మనకు ఒక ఫిక్స్డ్ టైం ని మనకి ఏర్పాటు చేసింది. 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నా వర్క్. మరి 9కి ముందు, 8 తర్వాత ఆదివారం సెలవు. అవసరం అనుకుంటే ఇంకా ఫంక్షన్లు, దావతులు ఉన్న టైంలో కొన్ని మనం పెట్టేటటువంటి లీవ్స్. ఫంక్షన్లకు వెళ్తాం, బాగా టైం ఉంటుంది. సండే రోజు మొత్తం దావతులు, ఫంక్షన్లు, సినిమాలు, ఫ్రెండ్స్. పొద్దున 7 గంటల వరకు, 8 గంటల వరకు నిద్ర నుంచి లేవని ఒక టైం. లేచిన తర్వాత నాకు టైం లేదు అని చెప్పేసి మనం పనికి వెళ్ళడం, ఆ పనిలో వచ్చే డబ్బు నాకు సరిపోతుంది అనుకోవడం, సీరియళ్ళు, పక్కా టైంకి సీరియల్ చూడడం, ఫంక్షన్లకు వెళ్తే గంటలు ఫంక్షన్లో కూర్చోవడం, ఫ్రెండ్స్తో కలిసి బాతాకానీలు కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నటువంటి ఒక జోను, ఆ జోనే కంఫర్ట్ జోన్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను సంపాదించే డబ్బు నాకు సరిపోతుంది, నాకు ఇంటి సామాన్ వస్తుంది, ఇంటి కిరాయి వెళ్తుంది, చిన్న చిట్టి కట్టుకుంటున్నా ఒక 1000 రూపాయలది అనే ఒక మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులం మనందరం కూడా ప్రెస్టీజ్ పరిచయం కాకముందు. అంతే కదా, ప్రెస్టీజ్ పరిచయం కాకముందు. అంటే ఈ రోజు మనం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, కంఫర్ట్ జోన్ నుంచి వెస్టీజ్ ని మనం సెలెక్ట్ చేసుకొని వచ్చినాం. వెస్టీజ్ ని సెలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత వెస్టీజ్ లో మనం వర్క్ చేస్తున్నాం. బట్ వెస్టీజ్ లో వర్క్ చేస్తున్నప్పుడు మన యొక్క ఆలోచన, మనం చేసే పని, ఈ రోజు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్తున్నాం అంటే, సేమ్ నువ్వెక్కడి నుంచి వచ్చినావో నువ్వు ప్లాన్ చెప్పే వ్యక్తులు కూడా అదే ఒక జోన్ లో ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏం అర్థం చేయించాలి అని అనుకుంటున్నా అంటే, ఒక 10 మినిట్స్, ఒక 12 మినిట్స్ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పేటటువంటి అసలు ఏం చెప్తున్నా అనేది. ఓకే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మనం ఏమనుకుంటున్నాం, నాకు టీం బిల్డ్ అవుతలేదు, నేను చెప్తే జనాలు వినడం లేదు, నేను చేయగలనా, నాకు భయం వేస్తుంది, అసలు నేను ఒక లీడర్ని అవుతున్నా, నేను 1,00,000 రూపాయలు సంపాదించగలనా, నాకు కార్ వస్తుందా అనే ఒక మైండ్ సెట్. బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది మనకు. అందుకే మనం ఏ ఏరియా నుంచి వచ్చినాం, ఏ జోన్ నుంచి వచ్చినాం, మనకి ఎలాంటి అలవాట్లు ఉండే, ఏ టైమింగ్ మనం ఫాలో అయ్యేది, ఏ సీరియల్ చూసేది, ఎక్కడ కూర్చొని మాట్లాడేది, ఫంక్షన్లకు వెళ్తే గంటలు కూర్చునేది, అంటే ఒక కంఫర్ట్ జోన్, ఆ ఒక భవిష్యత్తు గురించి ప్రణాళిక లేకపోవడం. అలాంటి ఒక జోన్ నుంచి మన బతుకు ఇంతే, మన జీవితం ఇంతే, మనం నెలకు 10,000 వరకు మాత్రమే సంపాదించగలుగుతాం అనే ఒక జోన్ నుంచి మనందరం వచ్చాం. అండ్ మనం జనాలను తీసుకొచ్చేది కూడా దాదాపుగా ఇదే జోన్ నుంచి తీసుకొస్తాం కదా, అవును కదా, ఇదే జోన్ నుంచి తీసుకొస్తాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే మనం వెస్టీజ్ లోకి వచ్చినామో, కొన్ని రోజులు పనిచేసిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు అయిపోయారని, ఇంకా మనం చెప్తే జనాలు వినడం లేదని, ఇది కామన్ గా అనిపించి చిన్నగా ఎక్కడో భయం స్టార్ట్ అవుతుంది. 5% నుంచి స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా దాదాపుగా ఫేస్ చేసేటటువంటి ఒక జోన్, కంఫర్ట్ జోన్ నుంచి మనం వచ్చినాం. కాబట్టి మన ఆలోచనలు ఒక వ్యాపారవేత్తగా, ఒక లీడర్ గా ఆ ఒక లక్షణాలు మనకు ఉండకపోవడం, వ్యాపారం గురించి అవగాహన లేకపోవడం, జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఒక కెపాసిటీ మన లోపల లేకపోవడం, అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మన దగ్గర లేకపోవడం, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మన అప్లైన్ చూసి మనం నేర్చుకుంటాం. కానీ ఆ మధ్యలో ఒక జోన్ వస్తుంది, అదే ఒక ఆలోచన వస్తుంది,
అదే ఒక భయం. నా వల్ల అవుతుందా, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నేను చాలా కష్టపడుతున్నా కానీ నా టీంలోకి ఎవరు రావట్లేదు, నేను వీక్లీ మీటింగ్ చాలా మందిని పిలుస్తున్నా ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు, నా కాల్స్ ఎవరు లిఫ్ట్ చేస్తలేరు, నాకు తెలిసిన వాళ్ళు మొత్తం అయిపోయినరు, రైట్? ఇలాంటిది వచ్చి ఉంటుందా? ఎస్, నాకు వచ్చింది. నేను 2017లో ఈ ప్లాన్ ఇన్నా, కానీ 2017లో నేను ఈ బిజినెస్ లోకి రాలేదు. అసలు చాలా నెగిటివ్ పర్సన్ని. ఎందుకంటే నేను చాలా అప్పులలో ఉండి నేను అక్కడ డబ్బులు లాస్ అయి ఉన్నటువంటి వ్యక్తిని. నేను నెగిటివ్ లో ఉన్నా, అసలు బిజినెస్ నేను రాలేదు, టేకప్ చేయలేదు. కానీ 2018లో నేను ఒక ప్లేస్ లో రియలైజ్ అయి వచ్చింది ఇక్కడికి, అది తర్వాత చెప్తాను నేను. బట్ ఎప్పుడైతే వచ్చినో కంటిన్యూవేషన్ లో నాకు వచ్చిన తర్వాత నాకైతే భయం వేసింది. మరి ఈ రోజు ఉన్న లీడర్స్ అందరికీ కూడా కొంచెం స్టార్టింగ్ లో భయం వేస్తుంది, మీకు కూడా భయం వేస్తుంది అని అనుకుంటే నో ప్రాబ్లం. ఎక్కువ మనం భయపడుతూ ఉండకూడదు. 100% మనం ఇందులో సక్సెస్ అవుతాం. భయం ఎందుకు వేస్తుంది అంటే మనకు బిజినెస్ గురించి అవగాహన లేకపోవడం, మనకు బిజినెస్ మైండ్ సెట్ లేకపోవడం, బిజినెస్ గురించి చెప్పే వాళ్ళు లేకపోవడం, మన మైండ్ సెట్ అంతా నెగిటివిటీ అండ్ మనం కంఫర్ట్ జోన్ నుంచి వచ్చినాం కాబట్టి మనకు చిన్నగా భయం వేయడం స్టార్ట్ అవుతుంది. ఒకటే చెప్తున్నా, భయం వేయడం సహజం, కానీ భయంలోనే ఉంటే మాత్రం మనకేమవుతుందంటే మనం కారు, ఇల్లు, ఫారిన్ ట్రిప్స్, మనీ, రెస్పెక్ట్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి చూడండి. ఒక వీడియో ప్లే చేసినప్పుడు కొన్ని ఫొటోస్ మీరు చూస్తున్నప్పుడు మీకు అనిపించి ఉండొచ్చు కొత్త వాళ్ళకి, మరి ఇలాంటి లైఫ్ నాకు కూడా రావాలి అని. నాకు అలానే అనిపించింది, నాకు ఇలాంటి లైఫ్ కావాలని అనిపించింది. కానీ ఫియర్ జోన్ లో నాకు ఏమనిపించిందంటే నేను ఎప్పుడైతే భయపడ్డానో నా యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నాను. ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ ని మనం ఏం చేస్తామంటే భయపడి ఇది నాకు రాదేమో అని చెప్పేసి నాకు ఇది వద్దు అనిపిస్తుంది, లేదు ఇది నా వల్ల కాదనిపిస్తుంది. భయపడుతూ ఉంటే వేరే వాళ్ళు చెప్పే మాటలు మనం ఇదే కరెక్ట్ అనుకుంటాం. అంటే వాళ్ళు రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పడం, మరే డబ్బులు రావని చెప్తే అదే కరెక్ట్, నేను అనవసరంగా ఈ బిజినెస్ టేకప్ చేసినాను అనుకోవడం. పేరెంట్స్ ఎప్పుడైతే అద్దంటారో ఇంకా సరే వాళ్ళదే కరెక్ట్ గా నేను ఈ బిజినెస్ చేయాలి, లేదా వైఫ్ తిడుతుంది సరే నేను ఆపేస్తున్నా అని చెప్పేసి అనుకో. ఎందుకంటే నీ లోపల భయం అనేది స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు చెప్పే మాటలకి ప్రభావితం అవుతుంది. ఇక లిస్టు రాసుకోవు, ఎవరిని కలవు, ఇంటికాడనే ఉంటావు, వేరేది ఏదైనా పని చేయడానికి సిద్ధపడతావు. అందుకే నేను మీకు ఒకటి చూపించిన ఫస్టే, బర్రె. నువ్వు వేరే ఏ పని చేసినా కూడా నీ వాల్యూ బర్రె అంత ఉండదు. బర్రెకే 15,000 వాల్యూ ఉంటే నీకు 15,000 కంటే ఎక్కువ ఉంటే నువ్వు ఒక మనిషి వాల్యూ, అంతే కదా? అవును, నేను చెప్పేది కరెక్టే, మీరేమని అనుకోండి. బట్ 15,000 కంటే తక్కువ మనం సంపాదిస్తున్నాం మార్కెట్లో, నువ్వు 15,000 కంటే తక్కువనే సంపాదిస్తావు, అంతకంటే ఎక్కువ రాదు. రైట్? గవర్నమెంట్ జాబ్ లేకపోతే సాఫ్ట్వేర్ అలాంటి జాబ్లు వస్తే ఆ మనము దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు, అవును కదా? ఏం కదా, ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళే వెస్టేజ్ లోకి వస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెస్టేజ్ టేకప్ చేస్తున్నారు. మరి అలాంటిది భయపడడం సహజం, బట్ భయంతో నువ్వు బయటికి వెళ్ళకు. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? మార్కెట్ లో ఉందా? మార్కెట్ లో మనకు అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే అన్లిమిటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎంతో మంది జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నారు, డబ్బు సంపాదించాలని ఒక డ్రీమ్స్ తో ఉన్నారు, కారు కొనుక్కోవాలని ఒక డ్రీమ్స్ తో ఉన్నారు, కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు సరిపోతలేదని ఒక డ్రీమ్స్ తో ఉన్నారు, అంతే కదా? పార్ట్ టైం ఏదైనా టేకప్ చేయాలని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మార్కెట్ మనకు చాలా పెద్ద ఎత్తున ఉంది. అంతకు మించి ఇల్నెస్, రోగాల బారిన పడి ఉంది ప్రపంచం. మరి మార్కెట్ మనకు చాలా పెద్ద ఎత్తున ఉంది. మార్కెట్ లో ఎలాంటి లోపం లేదు, అసలు మార్కెట్ లో సమస్యనే లేదు. మరి కంపెనీలో సమస్య ఉందా? కంపెనీ ఇండియాలో నంబర్ 1 ప్లేస్ లో ఉంది. మనలాంటి మేనేజ్మెంట్ అసలు ఏ కంపెనీలో లేదు. మనలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తులు ఏ కంపెనీలో లేరు. మన కంపెనీ ద గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని చెప్పేసి సర్టిఫికెట్ వచ్చింది. అండ్ ఏ రకంగా చూసుకున్నా కూడా మన కంపెనీకి మించినటువంటి ఏ కంపెనీ మార్కెట్ లో లేదు, ఇండియాలో అసలు లేదు. ప్రపంచవ్యాప్తంగా చూసినా మనది మంచి ప్లేస్ లో ఉంది. 36, 37 ప్లేస్ లో మన కంపెనీ ఉంది. మరి ఈరోజు మనం ఇండియాలో ఉన్నాం. ఇండియా వ్యాప్తంగా చూసినప్పుడు
మరి నంబర్ 1 ప్లేస్ లో వెస్టీజ్ ఉన్నప్పుడు మనం నంబర్ 1 లోనే ఉన్నాం కదా. మరి నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 లో ఉండాలనుకుంటామా, నంబర్ 1 లో ఉండాలనుకుంటామా? ఆల్రెడీ మనం నంబర్ 1 లో ఉన్నాం. అంటే మన కంపెనీ తరపున మనకి ఎలాంటి సమస్య లేదు, మంచి ప్లాన్ ఉంది, మంచి బిజినెస్ ప్లాన్ ఉంది. ఇంకా ఇప్పుడు ఈ నెల నుంచి మనకు MCI కూడా వచ్చేసింది. ఇంకా కొంచెం ఇన్కమ్ ఎక్కువ తీసుకోవడం, అవునా? రైట్. మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది? 100% నీ లోపల ఉంది. భయపడుతున్నావు కదా, అది నీ లోపల ఉన్న సమస్య. దాన్ని నువ్వు అధిగమించు, దాని నుంచి బయటపడు. నాకు ఒకప్పుడు అనిపించింది, నా ఇన్కమ్ తగ్గుతూ ఉన్నప్పుడు అనిపించింది, భయం వేసింది, వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఆ టైంలో నేను రియలైజ్ అయ్యాను, ఇందులో మా అప్లైనర్, మా టాప్ అప్లైనర్, మా VMCM మెంబర్ విజయరాజు సార్, అండ్ తర్వాత లీలావర్ణ మేడం. నన్ను ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చిన పర్సన్ రామ్మోహన్ సార్. బట్ ఆ పర్సన్ లీలావర్ణ మేడం ని నా దగ్గరికి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి తీసుకొచ్చినప్పుడు ఆమె నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పింది. ఆమె ఇన్కమ్ నెలకు ఒక 35,000 40,000 ఆ టైంలో ఉంది. నేను జాబ్ చేస్తూ దీన్ని పార్ట్ టైమ్ గా టేకప్ చేస్తున్నా, ఇప్పుడు నాకు 12,000 రూపాయలు వస్తుందని చెప్పి 2018లో చెప్పి, ఆ తర్వాత కొంచెం కంటిన్యూషన్ లో మేడంకు 70,000 పైన ఇన్కమ్ అయింది. బట్ నేను ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక 4-5 నెలల తర్వాత నాకు ఈ బిజినెస్ క్విట్ అయిపోవాలనిపించింది. అంటే భయం వేసింది. నేను అందుకే కదా భయం గురించి మాట్లాడుతున్నా కదా. భయం వేసినప్పుడు నేను ఆలోచించిన, ఒక లేడీ బిజినెస్ ని పార్ట్ టైమ్ గా టేకప్ చేసి నెలకు 70,000 సంపాదిస్తే అసలు నువ్వు మరి ఏంది? నీతో చేత కాదా? నువ్వు మొగోనివి కాదా? ఒక లేడీ బయటకు వెళ్ళి పని చేస్తున్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళి పని చేయలేవా? నీ వల్ల అవుతుంది. ప్రాబ్లం నీ లోపల ఉంది. నువ్వు ఏదో మిస్ అవుతున్నావు, నువ్వెక్కడో భయపడుతున్నావు, నువ్వు ఇంకేదో నేర్చుకోవాలా అని నాకు నేను మోటివేట్ అయ్యి నేను ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళిన. మై డియర్ ఫ్రెండ్, మీకు మీరు సెల్ఫ్ ఎప్పుడైతే మోటివేషన్ అవుతారో, మీరు రియలైజ్ అవుతారో, మీరు ఇన్స్పైర్ అవుతారో, మీకు రెగ్యులర్ గా కనిపిస్తున్నటువంటి లీడర్స్ ని గుర్తు తెచ్చుకోండి. అరే ఆ పర్సన్ ఎంత సంపాదిస్తుంది, ఈ మేడం ఎంత సంపాదిస్తుంది, ఈ మేడం ఈ కార్ వచ్చింది, ఆ మేడం ఆ సార్ కార్ వచ్చింది, ఆ సార్ ఇల్లు కట్టుకున్నాడు, వాళ్ళ లైఫ్ ఇలా బాగా అయింది. బట్ వాళ్ళకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, నాకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, నేను దీన్ని అధిగమించాలని నీకు నువ్వు రియలైజ్ అయితే అప్పుడు నువ్వేం చేస్తావంటే లెర్నింగ్ జోన్ లోకి వెళ్తావు. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మన వెస్టీజ్ ట్రైనింగ్ ఉంది, వెస్టీజ్ మీటింగ్ ఉంది అంటే నువ్వు ఇంకా బయలుదేరుతావు. నీ అప్ లైన్ వచ్చినా రాకపోయినా, నీ డౌన్ లైన్ వచ్చినా రాకపోయినా, ఇంకా నువ్వు ఎప్పుడైతే నేర్చుకోవడానికి ముందుకు వెళ్తావో అప్పుడు అనిపిస్తుంది ప్రతి ఛాలెంజ్ ని నువ్వు ఎదుర్కొంటావు. దేనికైనా సరే భయపడకుండా నవ్వుతూ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడతాం అనమాట. ఆ ఒక టైమింగ్, ఆ ఒక సీరియల్, ఆ ఒక సినిమా, ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బయటపడేసి నేర్చుకున్న జోన్లోకి ఎప్పుడైతే పోతావో, చాలా మంది ఆ ఒక సక్సెస్ అయిన వ్యక్తులను చూస్తున్నప్పుడు నీ లోపల ఒక తెలియని ఏదో ఒక ఆత్మవిశ్వాసం అది బయటకు వచ్చేస్తుంది. ఒక హ్యాపీనెస్, నీ యొక్క డ్రీమ్, నువ్వు బైక్ కొనుక్కోవాలని బిజినెస్ లోకి వస్తే నువ్వు కార్ మీద నీ డ్రీమ్ చేస్తావు. నువ్వు కార్ కోసం ఈ బిజినెస్ లోకి వస్తే నెక్స్ట్ కార్ ఏందనేది నువ్వు డ్రీమ్ చేస్తావు. నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని ఇంకా కొంచెం పెంచుకోవడానికి ప్రయత్నిస్తావు. నీ లోపల భయం ఉండదు. రిజెక్షన్స్ వస్తే ఏం చేస్తావంటే నవ్వుతూ ముందుకెళ్తావు. వాళ్ళ దురదృష్టం, వాళ్ళు మన బిజినెస్ ని రిజెక్ట్ చేస్తున్నారంటే అది వాళ్ళ దురదృష్టం, మనది కాదు. వాళ్ళకు ఆ ఫారెన్ ట్రిప్ వచ్చే యోగం లేదు, ఆ కారు కొనుక్కునే యోగం లేదు, ఆ ఇల్లు కొనుక్కునే యోగం లేదు వాళ్ళకి. అందుకు వాళ్ళు మనం రిజెక్ట్ చేస్తున్నారు. అరే పోయి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే ఒక అవకాశం నేను ఇస్తే వాడు రిజెక్ట్ చేస్తున్నాడు, ఆమె రిజెక్ట్ చేస్తున్నాడు అంటే అది వాళ్ళకి ఆ యోగం లేదు. మనం ఏం చేద్దామని చెప్పేసి ఒక ఆలోచించి నువ్వు ముందుకు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తా ఉంటావో, గ్రోత్ జోన్ లో నువ్వు నేర్చుకుంటూ ఉంటావో, లెర్నింగ్ జోన్ లో నువ్వు నేర్చుకుంటూ ఉంటావో, నీకు గ్రోత్ జోన్ వస్తుంది. ఈ గ్రోత్ జోన్ అంటే నీకు ఒక టీం అనేది ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా వచ్చేసి బిల్డ్ అవుతుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా నువ్వు చెప్పేటటువంటి మాట వాళ్ళు వింటారు. ఎందుకంటే నీ యొక్క బాడీ లాంగ్వేజ్, నీ యొక్క వాక్ చాతుర్యం, ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి నువ్వు నేర్చుకున్నావు కాబట్టి. అప్పుడు నీ మాట వింటారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ తర్వాత మనం ఎవరికి ఏం చెప్పాలనో మనకు అర్థమవుతుంది. స్టూడెంట్ కి ఏం చెప్పాలా, హౌస్ వైఫ్ కి ఏం చెప్పాలా, ఒక రైతుకి ఏం చెప్పాలా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏం చెప్పాలా, ఒక అన్ఎంప్లాయ్కి ఏం చెప్పాలా, పార్ట్ టైం చేసే వ్యక్తికి ఏం చెప్పాలా, ఇదంతా కూడా నువ్వు లెర్నింగ్ జోన్ లో నేర్చుకొని ఉంటావు. కాబట్టి నువ్వు అద్భుతంగా ప్లాన్ చెప్పగలుగుతావు. చాలా ఎక్సలెంట్ గా వాళ్ళకి అర్థమవుతుంది. స్టార్టింగ్ లో నువ్వు చెప్పేది నీకు చెప్పరాదు, వాళ్ళకి అర్థం కాదు స్టార్టింగ్. బట్ గ్రోత్ జోన్ లో ఏమవుతుంది, నీకు అద్భుతంగా చెప్పొస్తుంది,
వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క వ్యక్తి మన బిజినెస్ లోకి వచ్చేస్తాడు. నువ్వెన్నో హోమ్ మీటింగ్ చేయగలుగుతావు, నువ్వెన్నో వన్ టు వన్లు చేయగలుగుతావు, నువ్వు నీ టీంకి ఇన్స్పైరేషన్ గా ఉంటావు. నిన్ను చూసి నీ టీం ధైర్యంగా ముందుకెళ్తారు, నిన్ను చూసి నీ టీం నమ్ముతుంది. ఎస్, నేను నా అప్లైన్ లాగా చెప్పగలుగుతా అనే ఒక ఆలోచనకు వస్తావు. ఎస్, నా అప్లైన్ నాకు నేర్పిస్తావు. నువ్వే ఏం చేస్తావు అంటే అప్పుడు సెమినార్స్ పెడతావు, పెద్ద పెద్ద సెమినార్స్, వన్ డే వర్క్ షాపులు కావచ్చు, బూట్ క్యాంపులు కావచ్చు. ఇలాంటి సెమినార్స్ నీ అండర్లో నువ్వే నీ టీంకి నేర్పించడం స్టార్ట్ చేస్తావు. నువ్వే ఒక ట్రైనర్ గా తయారవుతావు. నేర్చుకున్నదంతా నువ్వు స్టేజ్ల మీద చెప్తూ ఉంటే అబ్బా అబ్బా అబ్బా, అది అది వేరే లెవెల్ అబ్బా. అది అసలు నువ్వు స్టేజ్ మీద వెళ్తూ ఉన్నావు, నీ మీద ఫ్లవర్స్ వేస్తూ ఉంటే ఆ ఒక అనుభూతి వేరబ్బా. ఎక్కడ వస్తుంది చెప్పండి? ఏ ప్లేస్ లో దొరుకుతుంది ఇలాంటి ఒక గౌరవం? మీరు చెప్పండి, అవునా కదా? ఇలాంటి గౌరవం, ఇలాంటి రెస్పెక్ట్ మనకు ఏ ప్లేస్ లో దొరకదు. నా పేరు దత్తు జక్కుల. నా టీంలో అందరు కూడా డీజే అని నన్ను పిలుస్తారు. మాది ఆదిలాబాద్ దగ్గర ఒక పల్లెటూరు. నేను ఇస్త్రీ చేసే పర్సన్. యాక్చువల్ గా ఇది నేను బిజినెస్ లోకి రాకంటే ముందు ఇగో ఈ డబ్బాలో నేను ఇస్త్రీ చేసేది. బిజినెస్ లో రాకముందు నేను దిగిన ఫోటో ఒక్కటి కూడా లేదు కాబట్టి ఇది నేను బిజినెస్ లోకి వచ్చిన తర్వాతనే దిగిన ఫోటో, ఇది ఇస్త్రీ పట్టుకొని. బట్ యాక్చువల్ గా నేను బిజినెస్ లోకి రాకంటే ముందు చేసినటువంటి ఇస్త్రీ డబ్బా అది. నేను నా కుటుంబం ఇగో ఈ వ్యక్తికి జీవితాంతం రుణపడి ఉంటాం. నా యొక్క ఈ విజయం కావచ్చు, నా యొక్క డబ్బు సంపాదన కావచ్చు, ఇదంతా కూడా ఈ సార్ యొక్క కాళ్ళ దగ్గర పెట్టేస్తాను. ఎందుకంటే నాకు ఈ బిజినెస్ ని పరిచయం చేసినటువంటి పర్సన్ వెటర్నరీ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తాడు. నా కోసం ఎన్నో సార్లు కాల్ చేస్తే నేనేమనుకుంటే ఈయన ఇన్నిసార్లు నాకు కాల్ చేస్తున్నాడు కాబట్టి ఈయనకి ఏదో లాభం ఉందని నేను సెప్టెంబర్ మే నుంచి నాకు కాల్ చేస్తుండు. 2017 మే నుంచి నాకు కాల్ చేస్తుండు. కానీ సెప్టెంబర్ 2017లో ఒక్కసారి సరే ఈయన ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు కాబట్టి ఒకసారి వెళ్దామని చెప్పేసి ఈ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ లో ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నా. మనం స్టార్టింగ్ లో మరి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి చెప్పుకో మూడు రారు కదా, సార్ కూడా చాలా మందికి చెప్పుకుంటారు, నేను ఒప్పుకోనే లేదు. అప్పుడు పెన్ను పేపర్ తో నాకు లీలావరణ మేడం ప్లాన్ చెప్పడం జరిగింది. ప్లాన్ గురించి నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే ఇలాంటి ఎప్పుడు కూడా నేను చూడలేదు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ నాకేం తెలియదు, అవగాహన లేదు, నాకు ఏం అర్థం కాలేదు. కానీ ప్రోడక్ట్స్ చూసినప్పుడు ప్రోడక్ట్స్ అన్ని ప్యాకింగ్ చాలా అందంగా ఉంది, ఇలాంటి ఎక్కడ కనిపించలేదు. సార్ వాళ్ళు మేడం వాళ్ళు వాడుతున్నారని చెప్పింది. ఒకళ్ళు ఇంట్లో మీటింగ్ చెప్పారు కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా అవి ఉన్నాయి. కాబట్టి ఇవి వాడితే ఆరోగ్యం వస్తుంది. బీపీ మా మిస్సెస్ ఉంది, మా కొడుకుకి స్కిన్ ఎలర్జీ ఉంది, మా అమ్మకి మోకాలు నొప్పి ఉంది, మా నాన్నకి ఛాతీలో మంట. ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా అవి పోతాయని చెప్తే ప్లాన్ ఏం అర్థం కాలేదు. డబ్బుల గురించి నేను ఈ బిజినెస్ లోకి రాలేదు, కేవలం ఎక్కువగా సఫర్ నేను అవుతున్నా. నా కొడుక్కి స్కిన్ ఎలర్జీ ఉంది, ఈ సబ్బు వాడితే స్కిన్ ఎలర్జీ పోతుందని చెప్పడం. మా మిస్సెస్ రోజు మార్నింగ్ బీపీతో కొంచెం తల తిప్పి లేవది తొందరగా, మార్నింగ్ టైంలో చాలా ప్రాబ్లం. ఆమె బీపీ ఉంది, మా అమ్మకి మోకాల నొప్పులు ఉన్నాయి, ఇవన్నిటికీ పరిష్కారం దొరికిందని చెప్పేసి ప్రోడక్ట్స్ కొనుక్కున్న. సెప్టెంబర్ 2017 డేట్ గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 2017లో మా ఇంట్లోకి ఒక 3-4 నెలలకు సరిపడా సామాన్ ఒకేసారి తీసుకెళ్ళి. ఓకే, ఇక ఇంటికి పోయిన తర్వాత ఏం సమస్యలు వస్తాయో మీకు తెలుసు. మా మిసెస్ ఈ ప్రొడక్ట్స్ ఎడికెళ్ళి తీసుకొచ్చు, ఇవి వాడితే ఏమన్నా అయితే ఎట్లా, ఈ ఆయిల్ రెడ్గా ఉంది, ఈ పేస్ట్ గిట్లుంది, ఆ సబ్బు గట్లుంది, ఎందుకు పట్టచ్చు. లొల్లి స్టార్ట్ అయింది. బిజినెస్ గురించి అస్సలు నాకు అవగాహన లేదు. ప్రోడక్ట్ మాత్రమే తీసుకెళ్ళినా ప్రోడక్ట్ ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పేసి గొడవైంది. చాలా మంది ఇళ్లలో ఇది జరుగుతుంది, వాటిని వాడరు, మనం తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ పక్కన పెట్టేస్తారు. మా మిసెస్ కూడా సేమ్ అలానే పక్కన పెట్టేసింది. కానీ ఒక్కొక్క ఐటమ్ మా ఇంట్లో
ఇంతకు ముందు తెచ్చినవి అయిపోవడం ద్వారా ఫస్ట్ వంట నూనె అయిపోయింది, వంట నూనె తీసింది. ఒక 15 రోజులు వంట నూనె వాడుతుంది. మా మిస్సెస్ రోజు వేసుకునే ట్యాబ్లెట్ బీపీది టెస్ట్ చేసినప్పుడు బీపీ కొంచెం కొంచెం తగ్గుతుంది, ఇంత డోస్ అవసరం లేదు, అసలు రోజు ఒకటే వేసుకో, 2 పూటలు వేసుకునేది ఒకటే వేసుకో అని చెప్పి డాక్టర్ చెప్పారు. వద్దు అన్న ప్రొడక్ట్స్ అప్పటి నుంచి కొంచెం వాడడం స్టార్ట్ అయింది. మా కొడుక్కి సోప్ వాడిన, స్కిన్ ఎనర్జీ తగ్గింది. తర్వాత మా అమ్మకి కీళ్ళ నొప్పులకు సంబంధించిన మన సప్లిమెంట్స్ తీసుకెళ్తే అవి వాడితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో అని చెప్పేసి మా అమ్మ వాడలేదు. మా మిస్సెస్ మా అమ్మని వాడకని చెప్పి, మా మిస్సెస్ కు రిజల్ట్ వచ్చింది, మా కొడుక్కి రిజల్ట్ వచ్చింది. కాబట్టి అప్పుడు మా అమ్మకి అవి వాడమని మా మిస్సెస్ చెప్తే 23 days తర్వాత మా అమ్మకి మోకాలు నొప్పులు తగ్గడం స్టార్ట్ అయింది. చాలా హ్యాపీ. మా నాన్నకి ఛాతీలో మంట ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది. వంట నూనె వాడుతున్నాం కదా ఇంట్లో, అది ఆటోమేటిక్ గా మాయమైపోయింది. ఛాతీలో మంట, ఒకే పూట తినేది, ఇప్పుడు 3 పూటలు తింటుంది. ఇలా రిజల్ట్స్ రావడం, ప్రోడక్ట్స్ తీసుకెళ్ళినప్పుడు మా మిస్సెస్ అద్దనడం. సెప్టెంబర్ 2017లో ప్రోడక్ట్స్ తీసుకెళ్తే డిసెంబర్ వరకు వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. నా అప్లై అంటే అప్లై కాల్ చేస్తారు కదా, హోమ్ మీటింగ్ పెడదామని చెప్పి జనాలని వీలు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడదాం అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నా మాట ఎవరు వినరు, ఇంత రేట్లు ఉన్నాయి, ఇది కొత్త ప్యాకింగ్, ఎక్కడనో దొరుకుతుంది ప్రొడక్ట్ కూడా, పక్కకి ఏం దొరకదు, హైదరాబాద్ లో దొరుకుతుంది, నేను ఆదిలాబాద్ లో ఉన్నా, ఆదిలాబాద్కి 300 కిలోమీటర్ల డిస్టెన్స్. అప్పటికి బ్రాంచెస్ లేవు, మీడియల్స్కి లేవు, నాకు ఈ బిజినెస్ పరిచయం అండి. ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువ, 150 ప్రొడక్ట్స్ ఏమి ఉన్నాయి అప్పుడు. బట్ చాలా సమస్యలు, చాలా ఛాలెంజెస్. ఇక నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు వదలలేదు, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు వదలలేదు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే నేను తీసుకెళ్లిన ప్రోడక్ట్ మా ఇంట్లో అయిపోయిందో, ఇప్పుడు నాకు ప్రోడక్ట్ అవసరం పడింది. ఇన్ని రోజులు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు మరి నాకు ప్రొడక్ట్ అవసరం ఉంది, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో అని భయంగా నేను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసిండ్రు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక ట్రైనింగ్ ఉంది, జనవరి 19, 20, 21, 2018 క్యాంప్ ఉంది విజయవాడ అని చెప్పడం. అప్పటికే నేను వేరే వ్యాపారాలు చేసి నష్టపోయి ఉన్నా, 35 lakhs అప్పుండే, అది దగ్గర డబుల్ అయింది, 60 లక్షలు అయింది వడ్డీలతో సహా. అంటే బిజినెస్ అంటే నమ్మకం లేదు, ఎక్కడైనా నష్టమే ఉందనే ఒక ఆలోచన. ఇదంతా కూడా అప్పు తెచ్చి నేను వ్యాపారాలు చేసిన, గోట్ ఫార్మ్, డైరీ ఫార్మ్ అండ్ చిట్స్, తర్వాత పౌల్ట్రీ ఫార్మ్, ఇలాంటివన్నీ చేసి నష్టపోయిన. ఎప్పుడైతే మాకు ఆరోగ్యం వచ్చిందో, ఈ క్యాంపు గురించి సార్ వాళ్ళు మాట్లాడిందో, ప్రోడక్ట్స్ కూడా మాకు నచ్చలేదు, ప్రొడక్ట్స్ కూడా భయంగానే వాడిన. మరి ఆ రోజు మేడం ఏదో ప్లాన్ చెప్పింది, అదేం అర్థం కాలేదు. మరి క్యాంపుకి వెళ్దామని చెప్పేసి క్యాంపుకి వెళ్ళడం, అంటే క్యాంపుకి వస్తేనే మీకు ఆ ప్రొడక్ట్స్ పంపిస్తామని చెప్పింది కాబట్టి క్యాంపుకి వెళ్ళింది. క్యాంపులో నాకు అర్థమైంది, ఆ క్యాంపులో నేను రియలైజ్ అయ్యాను. ఆ క్యాంపులో ఒక 900 people విజయవాడలో ఒక క్యాంపులో కూర్చున్నారు 3 days. ఫస్ట్ డే నాకు ఏం అర్థం కాలేదు, ఏం జరుగుతుంది అసలు, ఇది ఏం లొల్లి, ఏదో టీవీలో యాడ్ వచ్చినట్టుగా ఒక్కొక్కరు స్టేజ్ మీద వస్తారు, మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంతకు ముందు ఈ పని చేసేది, ఇది నేను బిజినెస్ నమ్మలేదు, వచ్చిన ఇవి ఇంత సంపాదిస్తున్నా, ఇప్పుడు స్టార్టింగ్ లోకి ఇంత వచ్చింది, ఇప్పుడు కార్ వచ్చింది అని చెప్పి మాట్లాడుతారు. అక్కడ ఒక 2 వ్యక్తులను చూసి రియలైజ్ అయ్యారు. ఒక పర్సన్, లేడీ, ఒక 55 years ఉంటుంది, డ్వాక్రా గ్రూప్ లో ఒక మెంబర్. నేను ఈ బిజినెస్ లో చాయ్ పత్తి వాడి వచ్చిన, అసలు నమ్మకంగా నేను ప్రొడక్ట్ వాడలేదు, బలవంతంగా వాడిన. ప్రొడక్ట్ వాడడం ద్వారా అసిడిటీ ప్రాబ్లం పోయింది, మెల్లమెల్లగా 5,000 రూపాయలు సంపాదించొచ్చిన ఒక ఆలోచనతో నేను బిజినెస్ లోకి వచ్చిన. కానీ ఇప్పుడు 70,000 సంపాదిస్తున్నాను ఆమె చెప్పి. అక్కడ కొంచెం కనెక్ట్ అయ్యింది, చాలా మంది చెప్పిండ్రు, బట్ అక్కడ కొంచెం కనెక్ట్ అయ్యింది. ఇంకొక పర్సన్ నెలకు 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నా అని చెప్పి ఇక్కడ కనెక్ట్ అయ్యింది.
ఎందుకంటే నేను దాదాపు 60 లక్షలు అప్పున్నా. నెలకు ₹1,00,000 సంపాదిస్తే 5 సంవత్సరాలలో నా అప్పు తీరిపోతుందని ఒక ఆలోచన వచ్చింది. ఇదంతా నిజమే అయితే కనుక 100% నేను ఇది టేకప్ చేస్తా అని బూట్ క్యాంప్ తర్వాత కొంతమందిని కలిసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ చూసి, వాళ్ళ యొక్క బోనస్ చెక్స్ చూసి అప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను బిజినెస్. చూడండి, సెప్టెంబర్ 2017లో నేను ప్రోడక్ట్ కొనకపోతే నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ₹621. ఇక అక్కడ బిజినెస్ ఆ 3 రోజులు ప్లాన్ ఇన్నా, 3 రోజులు ఏదైతే బూట్ క్యాంప్ ఉందో క్యాంప్ ఇన్నా, ఇంకా డైరెక్ట్ గా వచ్చేసి ఫుల్ టైం వెస్టీజ్ బిజినెస్ టేకప్ చేశాను. ఫుల్ టైం డైరెక్ట్ 2018 జనవరి 18, 19, 20 ఈ 3 రోజుల క్యాంపు జనవరి 22వ తారీఖు నుంచి ఫుల్ టైం టేకప్ చేసిన ఆ జనవరిలో నాకు ₹1,303 వచ్చింది. చాలా మందిని కలిసిన, ఎన్నో రిజెక్షన్స్, 83 మంది రిజెక్షన్ చేసిండ్రు. 84 వ్యక్తి బిజినెస్ ని యాక్సెప్ట్ చేసిండ్రు. 83 మంది స్టార్టింగ్ లో నాకు రిజెక్ట్ చేసిండ్రు. 84 వ్యక్తి నన్ను యాక్సెప్ట్ చేసిండ్రు. నాకు తెలిసిన వాళ్ళు నా కోసం ప్రొడక్ట్ కొనుక్కుంటారు, నా కోసం వాళ్ళు కానీ వాడిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావడం లేదు. కానీ నేను మాత్రం చాలా 1-to-1లు, చాలా హోమ్ మీటింగ్స్ చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. 2వ నెల ₹14,963 వచ్చింది. థర్డ్ మంత్ చూడండి ₹16,992 వచ్చింది. ఇప్పుడు 4th మంత్ ₹7,637 వచ్చింది. 5th మంత్ ₹4,462 వచ్చింది. ఇక్కడ నేను అనుకున్నా, నాకు ఇక్కడ భయం స్టార్ట్ అయింది. అంటే నా ఇన్కమ్ తగ్గుతుంది, ఇంకా నా టీము వెళ్ళిపోతుంది, ఇంకా నా టీంలో జనాలు రారేమో, నాకు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు. రైట్, ఇక్కడ ఇదొక స్టేజ్. సిల్వర్ డైరెక్టర్ గా ఉన్న చాలా మందికి ఇది ఒక స్టేజ్ అన్నమాట. నో ఫియర్, ముందుకెళ్ళాలి. నేను రియలైజ్ అయ్యి ముందుకెళ్ళిన, ఇంకా ఆగలేదు. మళ్ళా బిజినెస్ అంటే ఎప్పుడు కూడా అమౌంట్ ఒకే తీరుగా పెరగదు, ఒకే తీరుగా పడిపోదు. ఒక నెల తగ్గచ్చు, ఒక నెల పెరగచ్చు. 2 నెలలు కంటిన్యూగా తగ్గిన 3 నెలల డబల్ అవ్వచ్చు, ట్రిబుల్ అవ్వచ్చు. ఇది నాకు అర్థమైంది. అంటే మనం వ్యాపారం మైండ్ సెట్ లో లేం కాబట్టి మనకు భయం వేస్తుంది. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళకి తెలుసు ప్రతి నెల ఇన్కమ్ అంతే రాదు అని. మనం వ్యాపారంలో లేం కదా, మనకు తెలియదు. ఉన్న ట్రెడిషనల్ మార్కెట్ లో ఉన్నాం కదా, మనకు తెలియదు. ఒకవేళ ఉన్నా అక్కడ ప్రతిదీ నష్టపోయినాం కదా, ఇక్కడ కూడా నష్టపోతాం అనేది మనకు ఒక ఆలోచన. నేను కూడా వేరే వ్యాపారాలు చేసినప్పుడు నష్టపోయినా కదా, నేను దీన్ని ఏడా నమ్మలేదు, రాలేదు. బట్ తర్వాత నాకు అర్థమైంది, ఒక పెద్ద టీంని కనుక నేను సృష్టించుకుంటే నేను కూసున్న డబ్బులు వస్తాయని. ఇప్పుడు నేను టీంని నిర్మించడం పైన దృష్టి పెట్టిన, డబ్బులు నాకు ఎంత వస్తాయో నేను చూస్తలేను. కేవలం టీం రావాలి. నాకు టీం రావాలంటే నేను ప్లాన్ షో చేయాలి, నేను ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి, నేను ఎక్కువ 1-to-1 చేయాలా, హోమ్ మీటింగ్ చేయాలా, 1-to-1 చేయాలా, హోమ్ మీటింగ్ చేయాలా, వీక్లీ మీటింగ్ చేయాలి, 1-to-1 చేయాలా, హోమ్ మీటింగ్ చేయాలా, వీక్లీ మీటింగ్ చేయాలా. తర్వాత చిన్న చిన్న ట్రైనింగ్స్ పెట్టాలి, 1 డే వర్క్ షాపులు పెట్టాలి, 4 గంటలు 5 గంటల ట్రైనింగ్స్ పెట్టాలి. ఓకే, నేను చెప్పాలా, నా టీంలో ఉన్న వాళ్ళు ఎవరైతే కొంచెం యాక్టివేట్ లో ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఈ విధంగా చేసి మళ్ళీ మెల్లమెల్లగా నా అప్లైన్ తీసుకొచ్చి 2-3 గంటలు నా అప్లైన్ తో ట్రైనింగ్ ఇప్పాడు. ఇలా చేపించడం ద్వారా కొంచెం ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ 9,800 మీకు ప్రతిదీ నా యొక్క బోనస్ చెక్ మీకు చూపిస్తున్న, ప్రతి నెలలో ఎంత వచ్చింది అనేది. జనవరి నుంచి మొదలైన ఆగస్టు దాకా వచ్చినాం. సెప్టెంబర్ 9,486, అక్టోబర్ 8,661. అండ్ ఇక్కడ నేను ఆగస్టులో స్టార్ డైరెక్టర్ అయిన, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో 19,411 వచ్చింది. చూడండి కార్ ఫండ్, ఎందుకంటే 3 నెలలు క్వాలిఫై అయినా 4,193 నాకు కార్ ఫండ్ వచ్చింది. ఇప్పుడు ఇది నవంబర్ మంత్ లో నేను బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది. చూపిస్తాను, నేను ఫోటో తీస్తా. నెక్స్ట్ డిసెంబర్ లో 15,142. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక 7 మినిట్స్ మాత్రం ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్. 7 మినిట్స్ జాగ్రత్తగా వినండి. టైం చాలా ఎక్కువనైంది, 6:30. నేను చెప్పిన టైంలో నేను క్లోజ్ చేస్తా. చూడండి, ఇన్కమ్ ఏదైతే ఉందో జనవరి టు డిసెంబర్ వరకు నేను చూపించాను, అవునా. ఫస్ట్ ఇయర్ లో నేను ఎంత ఖర్చు చేసినా అని లెక్క చేస్తే 50,000 చేసిన. ఎందుకు 50,000 చేసిన అంటే ప్రతి ట్రైనింగ్కి వెళ్ళింది.
ప్రతి మీటింగ్కి వెళ్ళి నా డౌన్ లైన్ వచ్చినా రాకపోయినా, నా అప్ లైన్ వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు. గ్రూప్ లో ఒక పోస్టర్ వచ్చిందా, నేను అది నేర్చుకోవడానికని వెళ్తుంది, ఎంత దూరమైనా సరే. నేను ఫస్ట్ ఇయర్ లో ఏమేమి ట్రైనింగ్స్ అటెండ్ అయినా అంటే విడబ్ల్యూఎస్, విఐపి అయితే చాలా సార్లు అటెండ్ అయినా, విడబ్ల్యూఎస్, హెల్త్ కేర్ వర్క్ షాప్, అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి, దాని తర్వాత బ్యూటీ కేర్ వర్క్ షాప్, లీప్ ట్రైనింగ్ వచ్చింది. దీంట్లోనే నాకు ఫస్ట్ ఇయర్ లోనే లీప్ ట్రైనింగ్ వెళ్ళిన. అండ్ డెల్ కార్నెజీ అనే ఒక ట్రైనింగ్ వచ్చింది. ఇప్పుడు డెల్ కార్నెజీ అనేది మన వెస్టేజ్ ఇప్పుడు చేస్తలేదు, అప్పట్లో ఉండేది. ఆ ట్రైనింగ్కి వెళ్ళిన ఆ ఒక ట్రైనింగ్ కాస్ట్ 10,000 రూపాయలు, లీప్ ట్రైనింగ్ కాస్ట్ 6,000 రూపాయలు. చూడండి, అక్కడనే 16,000. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా వేరే హైదరాబాద్ కి, విజయవాడకి, ఇలాంటి ప్లేస్ లోకి వెళ్ళిన, గోవాకి లీప్ ట్రైనింగ్ అయితే ఇప్పుడు చాలా దూరం ప్రయాణించిన కాబట్టి ఎక్కువ డబ్బులు ఖర్చు. అండ్ ఇంకా క్యాంపులని అవని ఇవని ప్రతి దానికి వెళ్తే ప్రతి దానికి ఖర్చు అయింది. అప్పుడే నేను అప్పులలో ఉన్న, ఇంత అప్పు చేసి మరీ నేను ట్రైనింగ్ అటెండ్ అయినా. బట్ ఇప్పుడున్న వాళ్ళకి ఇంత ఖర్చు కాదు, ఎందుకంటే మీకు పక్కనే ట్రైనింగ్స్, మీ దగ్గరలోనే మీ అప్లైన్ ఉంటాడు, మీ ఏరియాలో మీకు ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి. మాకు అప్పుడు ట్రైనింగ్స్ మా ఏరియాలో లేవు, బ్రాంచెసే లేవు మా ఏరియాలో, ఇంకా ట్రైనింగ్స్ అడికి వెళ్ళి వస్తాయి. ఏ ట్రైనింగ్ అయినా మేము మినిమం 200-300 కిలోమీటర్లు ప్రయాణం చేసి పోవాలి. మరి ఈ రోజులలో మీకు ఇంత ఖర్చుగానే కాదు, అసలు చాలా ఈజీగా ప్రతి ఒక్క ట్రైనింగ్ మీ అప్లైన్ నేర్పిస్తాం. ఫస్ట్ ఇయర్ లో చూసుకుంటే ఫారెన్ ట్రిప్ వచ్చింది, అండ్ బ్రీజా కార్ వచ్చింది. నవంబర్ 11వ తారీఖు 2018లో నేను ఈ యొక్క కార్ తీసుకోవడం జరిగింది. 2018. మేడం నేను జూమ్ లో ఉన్నా, మేడం జూమ్ లో కాల్. ఫస్ట్ ఇయర్ టోటల్ ఎంత సంపాదించిన చూస్తే 1,21,533 రూపాయలు సంపాదించాను టోటల్ గా. మీకు చూపించిన కదా చెక్, మీరు టోటల్ చేసుకోవచ్చు, దీంట్లో ఏమైనా తేడా. నెక్స్ట్ ఒక్కసారి ఇది గమనించండి. డిసెంబర్ 2018 15,142 రూపాయలు నేను సంపాదించిన డిసెంబర్ లో. మరి నెక్స్ట్ మంత్ ఏది? జనవరి 2019. మరి జనవరిలో నా చెక్ ఎంత ఉండొచ్చు? ప్లీజ్ చార్ట్ చేయండి, మీకు ఎంత అనిపిస్తుందో అంత చార్ట్ చేయండి. డిసెంబర్ 2018లో నా చెక్ 15,000. అంతకు ముందు తగ్గింది పెరిగింది కదా. మరి జనవరిలో నా చెక్ ఎంత వచ్చి ఉండొచ్చు? ఎక్స్పెక్ట్ చేయండి, ఎక్స్పెక్ట్ 30,000. ఓకే, రఘు సార్ 30,000, 25,000, 49,000, 25,000. రాయాల సార్ 50,000, 25,000. ఆలోచించండి, 22,000. అసలు 50,000 వరకు వెళ్ళే అవకాశం లేదు, అసలు 40,000 వరకు అంతగా ఒకేసారి వెళ్ళడానికి అవకాశం లేనే లేదు కదా. రైట్, వెరీ గుడ్. 10,000, 35,000 అయితే తగ్గొచ్చు, అయితే పెరగచ్చు. గోపి సార్ 70,000 అని చెప్పి రాసిండ్రు, అంత సాధ్యం అవుతుందా సార్? అసలు 40,000, 1,50,000, సారీ 15,000. రైట్, 1.5కి అంటే 15,000 కదా. ఓకే, 30,000. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా జూమ్ మీటింగ్ ని చాలా శ్రద్ధగా వింటున్నారు, చాలా హ్యాపీ, మీరందరూ రెస్పాండ్ అవుతున్నారు. బట్ నా ఒక నెక్స్ట్ మంత్ చెక్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు? 72,064 రూపీస్. చూడండి ఎంత చెక్, ఎన్ని ఇంతలు పెరిగింది ఒకసారి, 5 times. ఇది ఎక్కడన్నా అవకాశం ఉంది మనకు? అది టీమ్ పవర్. నేను టీం మీద ఫోకస్ చేసిన, నేను ఇన్కమ్ మీద ఫోకస్ చేయలేదు. ఒకేసారి 3 LOPలు వచ్చినాయి, కథం చెక్ పోయి 72,000. నెక్స్ట్ 91,000, నెక్స్ట్ 1,09,000, 91,000, 57,000, 63,000. ప్రతి చెక్ చూపిస్తున్నా నేను. 65,000, 1,26,000. మళ్ళీ ఇక్కడ డబల్ అయింది. నెక్స్ట్ 1,46,000. సెప్టెంబర్ ఇగో, అక్టోబర్ 1,11,000, నవంబర్ 1,32,000, డిసెంబర్ 1,17,000. ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ టోటల్ 11,65,000. థర్డ్ ఇయర్ టోటల్ 14,31,000. ఫోర్త్ ఇయర్ టోటల్ 17,90,000. ఆల్మోస్ట్ 18 lakhs. 1,00,000 నెలకు పడ్డది, అంతే కదా. ఫిఫ్త్ ఇయర్ 20 లక్షలు ఆల్మోస్ట్. సిక్స్త్ ఇయర్ 30,60,000. నెక్స్ట్ 36,50,000. నెక్స్ట్ 34,20,000. టోటల్ గా 621 నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది బిజినెస్ లో. 1303 నుంచి
4,27,472 వేలకి వెళ్ళింది. జస్ట్ వెయిట్. కంఫర్ట్ జోన్ నుంచి ఫియర్ జోన్ లోకి వస్తాం. ఫియర్ జోన్ లో ఉంటే అటే వెళ్ళిపోతాం. ఫియర్ జోన్ నుంచి లెర్నింగ్ జోన్ కి వస్తే లెర్నింగ్ జోన్ నుంచి గ్రోత్ జోన్ కి వస్తాం. ఇక గ్రోత్ జోన్ లో ఇవన్నీ కనిపిస్తాయి. ఒకటి బ్రీజా కారు, రెండవది గ్రాండ్ విటారా. రెండు కూడా నేను వెస్టీజ్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఒక అపార్ట్మెంట్ లో 3rd ఫ్లోర్ లో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు అక్కడ ఉండే నేను జూమ్ చేస్తున్నా, అదే ఇంట్లో ఉండి జూమ్ చేస్తున్నా. ఇల్లు లేని వ్యక్తి నేను, నాకు ఇల్లే లేదు. వెస్టీజ్ ద్వారా ఇల్లు సంపాదించిన. ఇప్పటి వరకు ఇది చాలా ఓల్డ్, ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టిన. ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టింది 7,81,000. ఇది కూడా దగ్గర దగ్గర 6 నెలలు అయింది నేను తయారు చేసి. ఇప్పుడు 8 లక్షలు దాటింది ఇన్కమ్ ట్యాక్స్ కట్టి. నెక్స్ట్ ఈ టోటల్ ఇన్కమ్ కూడా కొంచెం పెరిగింది ఇప్పుడు. ఇది పాతది. 1,66,24,186 రూపాయలు వెస్టీజ్ ద్వారా సంపాదించడం జరిగింది. ఇది 6 నెలల కింద. ఇంకా దీంట్లో దగ్గర దగ్గర ఒక 18-20 లక్షలు యాడ్ అవుతాయి. అలా దగ్గర దగ్గర 1,80,000 వరకు అయితే సంపాదించిన. మై డియర్ ఫ్రెండ్స్, 60 లక్షల అప్పుతో వచ్చిన బిజినెస్ లోకి నేను మీ ఊరికి వదిలేస్తున్నా నా అప్పు గురించి. ఇగో ఫ్యామిలీ ట్రిప్, ఏ ట్రిప్ కూడా నేను దాదాపు 8 ట్రిప్ల వరకు ఎలిజిబుల్ అయిన. స్టార్టింగ్ లో వెళ్ళలేదు. అన్ని ట్రిప్ల మనీ రిటర్న్ తీసుకున్నాను, ఎందుకంటే నేను అప్పులలో ఉన్నా. డైరెక్ట్ ఫస్ట్ ట్రిప్ నేను, నా కొడుకు, నా మిసెస్ ముగ్గురం వెళ్ళిన. ఎప్పుడంటే ఇది 2024 రైట్. 24లో దుబాయ్ వెళ్ళడం జరిగింది. 24-25 లేదు, దుబాయ్ వెళ్ళడం జరిగింది. అంటే నేను సింగిల్ గా ట్రిప్ వెళ్ళలేదు, ఫస్ట్ టైమే ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళింది. చాలా హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే అది వర్ణనది. నా భార్య కళ్ళల్లో ఆనందం, నా కొడుకు కళ్ళల్లో ఆనందం, దాన్ని నేను వర్ణించలేను. నెక్స్ట్ ఖత్తర్, నెక్స్ట్ సింగపూర్. ఇది సింగిల్ గా వెళ్ళి నేను సింగిల్ గా సింగపూర్ ట్రిప్ ఇది. అండ్ ఇది మలేషియా. ఆటోమేటిక్ గా కట్ కావచ్చు, మొబైల్ నుంచి అయితే కనెక్ట్ చేసిన. కన్సిస్టెన్సీగా వెస్టిజ్ లో ఉండండి. ఒక 3 పనులు చేస్తే విజయం మన సొంతం. లాస్ట్ స్లైడ్ ఇది. కన్సిస్టెన్సీగా వెస్టిజ్ లో కొనసాగండి. 6 లైన్ల మీద పనిచేయండి. అన్ని ట్రైనింగ్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. సింపుల్, ఈ 3 స్టెప్స్. అన్ని ట్రైనింగ్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. మా తాత కులవృత్తి, మా తాత వాళ్ళ పిల్లలు కులవృత్తి, మా నాన్న కులవృత్తి, నేను వ్యాపారం. నా తర్వాత నా కొడుకు పెట్టుబడిదారి, నా కొడుకు పిల్లలు పెట్టుబడి. అంతే కదా రైట్. అయినా గెలవాల్సింది, ఏమైనా గెలవాల్సింది. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ వద్దంటారు, అయినా గెలవాల్సిందే. రిజెక్షన్స్ ఎక్కువ వస్తాయి, అయినా గెలవాల్సిందే. రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటారు జనాలు, స్టడీ చేయు. 50%కి మనకు ప్రొడక్ట్ దొరుకుతుంది, అయినా గెలవాల్సింది. సమస్యలు, సవాళ్ళు ఎదురుగాకుండా నువ్వు ఏ బిజినెస్ కూడా చేయలేవు, అయినా గెలవాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. బ్యాక్ టు పోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈరోజు మీ టెస్ట్ మనీ ద్వారా చాలా ఇన్స్పైర్ అయింది సార్, పర్సనల్ గా చాలా రోజుల తర్వాత. స్టార్టింగ్ లో మీరు చెప్పిన గేదె స్టోరీ సార్, 19 నెలల క్రిందట నేను కానీ మా ఫ్రెండ్ అప్లైనర్ ఆనంద్ ఆలోచించే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇద్దరం కూడా ఇప్పుడు 1 lakh పైన ఇన్కమ్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గమనించండి, ఈరోజు జూమ్ లో చాలా మంది ఉన్నాం. చిన్న అంటే ఒక 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చేసి డిగ్రీలు, పీజీలు, క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న జీతాలు చేస్తూ ఇంకా టైం వేస్ట్ చేసుకుంటూ
ఆ మనీ లేదని తెలిసి కూడా, భవిష్యత్తు మారదని తెలిసి కూడా అక్కడే పోరాడుతూ నా కర్మ నా రాత అని చెప్పి బాధపడుతూ ఆ ఆలోచిస్తా ఉన్నాం. కానీ అలాంటి లైఫ్ నుంచి బయటికి తీసుకురావడం కోసం దేవుడు ఒక చక్కటి అవకాశం ఈ అప్లైనర్ ద్వారా మీ దగ్గర చేర్చాడు. గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తే